క్రీస్తునందు కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ప్రియేక దేవుని స్తుతి. మా తండ్రి దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకు నీ కుమారుని మాకు రక్షకునిగా దయచేయడం వలన లోకం ఎంతో ప్రేమించినవని రుజువుపరిచినందుకు స్తుతించున్నాం. కుమారుడైన దేవా, మా అపరాధులు మీతో అప్పగించబడి నీవు తిరిగి లేచిన ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయంలో మా వలె చేయబడినందుకై నిన్ను స్తుతించున్నాం. పరిశుద్ధాత్మ దేవా, సత్యమంతులను నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకే నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ యొక్కను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడును కుమార్తెను అనిపించుకున్నటకు యోగ్యురాలను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకుని మన అదంతో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. మనం పాపం లేని వారిని చెప్పుకునే వల్ల మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా మన దగ్గర వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయి. మనం మోకరించి మౌనంగా నుండి మనలను మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను వినయముతో అందరం కలిసి ఒప్పుకుందాము. సర్వశక్తియు మిగిలి కనికరముగల తండ్రి, తప్పిపోయిన గొర్రెల్ని మార్గములో ప్రతిదిని మా హృదయముల ఆలోచన ఆశలు మిగిలి అనుసరించుకుని నీ పరిశుద్ధమైన ఆజ్ఞని మేము చేయవలసిన చేయాలని చేస్తుంది. మాలో క్షేమమేమీ లేదు. ఆయన మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, ఓ దేవా, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుము మరియు మిగిలి కనికరముగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేము ఇంకా భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయనను తప్పుగా దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముగల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మన విడుదల దయచేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రార్థించుకుందాము. ఆగస్టు నెల 24వ తారీఖు పెంతెకోస్తు తర్వాత 11వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన. దళిత మరియు ఆదివాసి ఆదివారం. చిత్రమైన దేవుని రూపమును పునరుద్ధరించుట. సర్వశక్తిమంతుడైన దేవా, నీ ద్వారానే సమస్త మనుష్య జాతి ఉద్భవించను కదా. వేదన మరియు అన్యాయం వలన కలుషితమైన సమాజంలో దివ్య రూపమును విమోచించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాం. ప్రత్యేకముగా అనగారిన వారు మరియు అంచుల్లో వారు ప్రత్యేక విలువ గల వారినిగా చూచి వివేచనను మాకు ఇమ్ము. ఈ నీ మహిమను మరియు నీ ప్రేమను ప్రతివారును ప్రశంసినట్లుగా, వారితో సంబంధం కలిగి ఉన్నట్లుగా మరియు వారి గాయములను మార్పటకు మాకు శక్తినిమ్మని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలం జీవించి ఏలుచుండెడి మా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము లేచిన వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాము. పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంగా పరిశుద్ధ గ్రంథం నుండి 113వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు వచనం వెంబడి వచనం చదువుతున్నాం.
పరిశుద్ధ గ్రంథం నుండి